ఈ కార్యక్రమం విషయంలో పెళ్లి అనేది చాలా కీలకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇది ఈవెంట్. ఒకరి జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వివాహం అంటే అదే నా కూతురు వివాహం 16వ తేదీ ఉదయం వివాహం కాదు వివాహం అని 16వ తేదీ ఉదయము 9 గంటలకు బిచ్చుకుందాలో టీబీఎల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నా సుఖ దుఃఖాల్లో నేను పాలు పంచుకుంటాను అని చెప్పి నేను వాగ్దానం చేసినాను. కాబట్టి నా అవసరతలు దుఃఖాలు జుక్కల్లో చేసుకొని సంబరాలు మాత్రం హైదరాబాద్ చేసుకోవడం అంటే నా మనసు ఒప్పలేదు. అందుకే సంబరం కూడా జుక్కల్ నుంచి బిచ్చుకుంద నుంచే ప్రారంభించాలని చెప్పే ఉద్దేశంతో బిచ్చుకుందాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎంతో దయతో ఎంతో ఆదరణ చూపించి నా కూతురు వివాహానికి రావడానికి మనస్ఫూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేయడమే కాకుండా వచ్చి ఖచ్చితంగా నేను అందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఇంటి పెద్ద వస్తున్నాడంటే కొంచెం ఏమైనా మంచి కూడా జరుగుతుందని చెప్పేసి ఆశ నాకున్నది. జుక్కల్ నియోజకవర్గం చాలా రోజుల నుంచి మీకు తెలియక కాదు, ఏదో 6వ వేల్లాగా గత పాలకులు దీన్ని తయారు చేసిండ్రు. కాబట్టి జుక్కల్ నియోజకవర్గం అనేది అన్ని స్థాయిల్లో మన ఇక్కడ నుంచి ఢిల్లీ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా జుక్కల్ నియోజకవర్గం పేరు మారుమోగాలనే ఉద్దేశంతో చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి వర్యులే ఈరోజు మన నియోజకవర్గానికి నా బిడ్డనే కాదు జుక్కల్ నియోజకవర్గంలో అందరికీ నా బిడ్డలాగా అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు భావించి మీ అందరి అభీష్టం మేరకు, నా అభీష్టం మాత్రమే కాదు జుక్కల్ నియోజకవర్గ ప్రతి ఒక్కరి అభీష్టం మేరకు ఇక్కడికి వచ్చి నా బిడ్డను ఆశీర్వదిస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానికి నేను అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ మీడియా మిత్రులు సమాజానికి ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర మీరు పోషిస్తారన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే విఠల్ మీకు ఇప్పుడే చెప్పిండు, జర్నలిజం అనేది చాలా మన మానవ సంస్కృతిలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. వెనకటికి శిలాఫలకాలు శిలాశాసనాలు అవి కూడా ఒక రకంగా మనకు మన చరిత్రను తెలియజేయడానికి మీలాంటి జర్నలిస్టులు చేసినటువంటి పని. గతంలో మన పూర్వీకుల యొక్క చరిత్రను కూడా మనకు ఈ రోజు వరకు తెలుస్తుందంటే మీలాంటి వాళ్ళు కష్టపడ్డ ఫలితమే. అయితే మీరు ఈరోజు రాస్తున్నటువంటి ప్రతి రాత, ఈరోజు చేసినటువంటి ప్రతి వీడియో భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మన చరిత్రను రాబోయే తరాలకు ప్రతిబింబింపజేస్తుంది.
ఎన్ని వందల సంవత్సరాల రాబోయే రోజుల్లో కూడా మీ వీడియో చూడొచ్చు, మీ రాసిన వార్తలు చూడొచ్చు. మనం కూడా రాతి శాసనాలు, శిలాశాసనాలు చూసి అరే మన చరిత్ర ఇంత గొప్పదిరా అని చెప్పి చెప్పాలనుకుంటున్నాం. మన భవిష్యత్ తరాలు కూడా అట్లనే అనుకుంటాయి. కాబట్టి మనం రాయడము ఏ విధంగా రాస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన యొక్క ఉనికిని, మన యొక్క సంస్కృతిని భావితరాలకు అందజేయడంలో మీ యొక్క పాత్ర చాలా కీలకమైందని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తాను. అయితే ఈ వివాహ విందు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది నా స్వంత కుటుంబం సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, ఏదో కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాని వాళ్ళు కావచ్చు, ఆహ్వాన పత్రిక అందని వాళ్ళు కూడా దయతో ఈ వివాహ విందు కార్యక్రమానికి విచ్చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఇదే ప్రత్యేకంగా నేను స్వయంగా మిమ్మల్ని ఆహ్వానించినట్టుగా భావించి ఖచ్చితంగా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇది రాజకీయ సంబంధం లేనటువంటి ప్రోగ్రాం కాబట్టి రాజకీయాలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీ మిత్రులు కూడా, సహోదరులు కూడా, నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి, మీరందరూ కూడా నా బిడ్డను ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై ఏ